పూల బతుకమ్మ అంటే ఎంత ప్రత్యేకత మరి తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే. సో ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని చోట్ల అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఎంగిలి పూల బతుకమ్మ తెలంగాణకు సెంటిమెంటు, అడవి పూలను పూజించే మరి ప్రపంచంలోనే ఏకైక పండగ. అలాంటి పండగ రోజున హైడ్రా నిన్న ఆదివారం కూడా గతంలో కోర్టు కూడా మరి ఆదివారం సెలవు దినాలలో మీరు ఎందుకు కూల్చివేతలకు పాల్పడుతున్నారని చెప్పి మరి హైడ్రా కమిషనర్ కావచ్చు, తర్వాత హైడ్రాకు మరి అప్పుడు కూడా ప్రశ్నించారు. అయినప్పటికీ కూడా మరొకసారి పండగ రోజు ఆదివారం, సో దాంట్లో 315 ఎకరాల భూమి ఉంది. అది 15,000 కోట్లకు సంబంధించిన విలువ కలిగిన భూమిని కాపాడుతున్నామని చెప్పి హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. కానీ అక్కడ మీరు కూల్చిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆ కట్టడాలు కావచ్చు, ఆ ఇల్లు కావచ్చు, ఆ నివాస స్థలాలు కావచ్చు, సో పండగ రోజున ఆదివారం రోజున ఎందుకు చేయాల్సి వస్తుంది? దీంట్లో మరి ఏం చెప్తారు? అండి, ఇవాళ మనకు హైదరాబాద్లో వరదలు వస్తుంటే ఇవాళ చిన్న చిన్న వర్షాలకు కూడా హైదరాబాద్ ఏ విధంగా అతలాకుతం అవుతుందో మనందరం కూడా ప్రత్యక్ష విక్టిమ్సే. అంటే గత 10 ఏళ్లుగా తెలంగాణ స్వరాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలని ఇవాళ కబ్జా చేసి దోచుకొని దాచుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవాళ మనందరూ తెలుసు 2014లో తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చలి సరౌండింగ్స్ ఏరియాలో ప్రభుత్వ భూములు, చెరువులు ఎన్ని ఉండే, ఇవాళ ఎన్ని ఉన్నాయి? మరి దీనికి కారణం ఈ చెరువులు, ప్రభుత్వ భూములన్నీ ఎవరు ఆక్రమించుకుర్రు? ఇవాళ హైదరాబాద్ అనేది ప్రపంచానికి ఒక గ్లోబల్ క్యాపిటల్ గా నిలుస్తుంది. మరి ఇట్లాంటి సందర్భంలో ప్రపంచం నుంచి క్యాపిటలిస్ట్ అంటే పెట్టుబడిదారులు, వివిధ సంస్థలన్నీ కూడా ఇవాళ తెలంగాణకు వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో మన హైదరాబాద్ నగరాన్ని, ప్రతి తెలంగాణని ఇవాళ మోడల్ రాష్ట్రంగా ఇవాళ దేశానికి నిలవబెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ఆక్రమణలు ఇవాళ దాన్ని తొలగిస్తున్నాం. ఎస్, మీరన్నట్టు ఎవరైనా పేదలు ఇండ్లు కూలిపోతే డెఫినెట్ కూడా పేదల ఇండ్లకు ఏ విధంగా కాంపెన్సేషన్ ఇవ్వాలి, నిజమైన అర్హులైన పేదలు ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలో ఈ ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ కన్సర్న్ ఉంది. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఇవాళ ఆక్రమించుకున్న వ్యక్తులని మరి ఆ విధంగానే వదిలేద్దామా? చెరువులను, కబ్జాలను, నాలాన్ని అట్లనే కానిద్దామా? చెప్పమనండి. ఇవాళ మూసి చూడండి మీరు, ఇవాళ చెరువులు హైదరాబాద్ లో ఎక్కడైనా చెరువులు ఇలా కనబడుతున్నాయండి? గతంలో ఎన్ని చెరువులు ఉండే? ఇవాళ నేనేమంటున్నా అంటే మరి ఆ విధంగానే చేయనిద్దామా? ఏ పేదలు ఇబ్బంది పడితే వాళ్ళని ఆదుకుంటాం. మేము ఏ విధంగా బెస్ట్ ప్యాకేజ్ వాళ్ళకు R&R ప్యాకేజ్ ఇవ్వడమా, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇవ్వడమా, కాంపెన్సేషన్ ఇంకా మెరుగు ఇవ్వాలని ఏదైనా ప్రతిపక్ష పార్టీలుగా మీరు సలహాలు, సూచనలు ఇవ్వండి. అంతే తప్ప మరి చేయొద్దంటారా? ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించుకుంటే 10 మీరు అదే చేయి. ఇవాళ నేను ఇల్లు మాట్లాడుతున్నారు కదా, మరి ఎందుకు మీరు చేయలేకపోయారు అన్నాడు. మీరు కూడా అన్నారు కదా మూసి రీజర్వేట్ చేస్తా అన్నారు, మరి ఎందుకు మీరు చేయలేదు? ఇంకొకటి ఉదాహరణ అండి, ఎన్ కన్వెన్షన్ ఇదే కేసీఆర్ ఏమన్నాడు? అది ప్రభుత్వ చెరువుని ఆక్రమించి అక్కడ కన్వెన్షన్ కట్టిరని. మరి 10 సంవత్సరాలు అయింది, మీరు ఎందుకు చర్య తీసుకోలేదండి? అంటే మీకు దమ్ము లేదా? అంటే మీరు తీసుకోలేరా? అంటే ప్రభుత్వ భూములు విధంగా రాసిస్తారా మీరు? అందుకే ఇవాళ నేను ఏమంటున్నా అంటే మనం ఈ హైదరాబాద్ నగరాన్ని, ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఆఫీస్ లేక్ సైడ్ ఇప్పుడు నేను ఏమంటున్నా, యాదవ్ గారు అన్ని విషయాలు చెప్తా ఉన్నారు. మేము అవన్నీ మనం ఆల్రెడీ డిస్కషన్ చేసినాం. కన్వెన్షన్ అవి అన్ని అయిపోయినాయి. హైడ్రా గురించి చర్యలు తీసుకునే సందర్భం లోపల హైకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. మీరు సెలవు రోజుల్లో పని చేయొద్దు అని చెప్పారు, నోటీసులు ఇవ్వమని చెప్పారు, ముందస్తుగా నోటీసులు ఇవ్వమని చెప్పారు. ఎందుకు ఇంకొకటి యాక్చువల్ గా మేము అడుగుతున్న సూటి ప్రశ్న ఏంటంటే, ఎన్కన్వెన్షన్ అక్రమంగా కట్టిండ్రు, ఎన్కన్వెన్షన్ అక్రమంగా కట్టడం కోసం సహకరించిన ఉద్యోగులు ఎవరు, రాజకీయ నాయకులు, పార్టీలు ఎవరు, వాళ్ళకి తీసుకున్న చర్యలు ఏంది? ఇప్పుడు ఈ గాలిలో లేఅవుట్లు వేస్తుంటే పర్మిషన్లు ఇచ్చింది ఎవరండి? ఇది జిహెచ్ఎంసీ కాదా? కూడా కాదు. ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు? ఎందుకు రిజిస్ట్రేషన్ జరిగినాయి? కన్స్ట్రక్షన్లకు ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు? వాటి మీద చర్యలు తీసుకుంటే ఒకటే విషయం చెప్తా ఉన్నా, వినండి. మీరు నిర్దిష్టంగా